హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటి అనుకుంటున్నారా? జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదైతే ఎవరైనా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఎమర్జెంట్గా ఏదైనా మనం చేయాలనుకుంటే ఈ విధంగా అయితే మనం జున్ను ప్రిపేర్ చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకైతే సిటీస్లో జున్ను పాలు అవైలబుల్గా ఉండవు కదండి. ఈ విధంగా అయితే మనం ఈ కామధేను జున్ను పౌడర్ని అయితే తీసుకొని వచ్చి ఒక 2-3 గంటలు తెచ్చిపెట్టుకున్నామంటే ఎవరైనా చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు మనం 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్లోనే ఈ జున్ను అయితే తయారు చేసుకుని వాళ్ళకి సర్వ్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. బయట కొనే కంటే ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అలా అని చెప్పేసి నేనైతే ఈ విధంగా జున్ను ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఒక కామధేను జున్ను పౌడర్ ప్యాకెట్ ఫస్ట్ చూపించాను కదా, అదైతే తీసుకోవాలండి. దానికి 1/2 లీటర్ మిల్క్ అయితే కావాలి. ఒక గిన్నెలో పాలు, ఇంకా దానికి మనం షుగర్ వేసుకుంటే షుగరు, లేదంటే బెల్లంతో చేసుకోవాలనుకుంటే బెల్లం బాగా కరిగించుకోవాలి పాలలో. ఇంకా అందులోనే మనం తీసుకున్న కామధేను జున్ను పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకొని దానిలో ఈ విధంగా అయితే కొంచెం యాలకుల పొడి, ఇంకా మిరియాల పొడిని యాడ్ చేసుకొని ఈ విధంగా మనం ఇడ్లీకి అయితే మనం ఆవిరి పెట్టుకుంటాం కదండి, ఆ విధంగా ఇడ్లీ ట్రేలో దించుకోవాలండి. వాటర్ వేసుకొని ఆ వాటర్ బాగా మరిగాక మనం ఏదైతే ఇది కలిపి పెట్టుకున్నాం కదా కామధేను పౌడర్ని, దాన్ని కూడా పెట్టి దానిపైన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. 12 మినిట్స్ అయితే మనకు జున్ను అయితే రెడీ అయిపోతుంది. 12-15 మినిట్స్లో ఈ విధంగా జున్ను అయితే రెడీ అయిపోతుంది. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా పొడుచుకోవాలండి. పొడుచుకుంటే అది లోపల వరకు నీట్గా వెళ్ళింది అంటే మాత్రం మన జున్ను రెడీ అయిపోతుంది.